ఇంకా దూరుకుంటూ వెళ్ళడం, దాటుకుంటూ వెళ్ళడం, దూక్కుంటూ వెళ్ళడం, వేలాడుకుంటూ వెళ్ళడం, జారుకుంటూ వెళ్ళడం, ఇంకా ఇవన్నీ మీకు ఇక్కడ ఓన్లీ ఈ ఓపెన్ చైర్ టైప్ ఉన్నాయి. ఎందుకంటే మా హస్బెండ్ మొహం చూస్తే మాత్రం నాకు నవ్వు ఆపుకోవడం కష్టమే అయింది. అదిగో మీరు చూడండి ఎంత కామ్ గా కూర్చున్నారో. In the most beautiful gorges of the Trans Ili Alatau Mountains, Almaty. Living on trees kind of experience అన్నమాట. ఇవన్నీ రూమ్స్. మీరు సో మనకి ఉగాది పచ్చడి తింటాం, అలాగా వీళ్ళకి నవరోజ్కి ఇలా పెద్ద పెద్ద ఉయ్యాలు అవన్నీ కట్టుకొని Здравствуйте! Добро пожаловать! ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కిన్నెరా, కజాక్స్తాన్ నుండి. వెనకాల మా ఫ్యామిలీ, మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి చూస్తున్నారు తొంగి కెమెరాలోకి. మేము ఇవాళ ట్రాన్స్ ఇలి అలాతౌ మౌంటైన్స్ లోకి వెళ్తున్నాం. అదేనండి మన ఆల్మాటీ చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ లోనే, కాకపోతే కొంచెం సిటీకి దూరంగా వేరే ప్లేస్ అన్నమాట. ఆల్మాటీ అంతా మంచు కొండలతోటి ఉంటుందని ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను కదా. ఆ మౌంటైన్స్ లోనే ఒక్కొక్క ప్లేస్ ని ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారనమాట. అలాగా ఇవాళ ట్రాన్స్ ఇలి అలాతౌ మౌంటైన్స్ లోని ఒక ఓయ్ కొరాగోయ్ అనే ఒక ప్లేస్ కి వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూస్తున్న వీడియో ఫ్రమ్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్. ఆల్రెడీ మంచు మొత్తం అయిపోయింది, ఐ మీన్ స్నో టైమ్ అంతా అయిపోయింది అండ్ స్ప్రింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ సిటీ వ్యూస్ చూపిస్తూనే ఉన్నాను కదా. మీరు గమనిస్తే ఆ వెనకాల మంచు కొండల మీద మంచు అలాగే ఉంది, బట్ సిటీ అంతా ఇట్స్ టర్నింగ్ గ్రీన్. ఆల్రెడీ కిందంతా మీకు గ్రీన్ లో కనిపిస్తుంది అండ్ సూన్ ఈ ట్రీస్ అన్ని కూడా చక్కగా చిగురిచ్చేసి మంచి మంచి ఫ్లవర్స్ తోటి, గ్రీన్ లీవ్స్ తోటి, ఇంకా త్వరలో సిటీ చాలా 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 అందంగా కనబడుతుంది. ఆల్రెడీ మన మౌంటైన్స్ మధ్యలోకి వచ్చేసాము. ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్తున్నాము. ఈ ఓయ్ కొరాగోయ్ అనే ప్లేస్ ఏంటంటే అదొక మౌంటైన్స్ రిసార్ట్ అన్నమాట. సిటీ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ సిటీ నుండి డైరెక్ట్ గా ఆ ఓయ్ కొరాగోయ్ అనే మౌంటైన్ రిసార్ట్ కి కూడా ఆ సిటీ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. బట్ సిటీ బస్ కాకపోయినా సరే ఎనీబడి కెన్ కమ్ బై క్యాబ్ అన్నమాట. ఈజీలీ మీకు క్యాబ్స్ అయ్యి బుక్ అయిపోతాయి. ఇన్ కేస్ రిటర్న్ లో అక్కడ మౌంటైన్స్ మీద సిగ్నల్ లేదు అనుకుంటే గనక ఏమి కంగారు పడక్కర్లేదు. బస్సెస్ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి 210 అనే బస్ ఉంటుంది అనమాట. అది మనల్ని రిసార్ట్ నుండి కాక్టోబే సిటీ అనే ప్లేస్ వరకు తీసుకెళ్తుంది. సో మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. అక్కడ కనిపిస్తోంది కదా ఓయ్ కొరాగోయ్ అని. సో అదే అనమాట మన పాయింట్. ఈ రిసార్ట్ ఏంటంటే మీరు ఫ్యామిలీతో వచ్చినా సరే ఆర్ బ్యాచులర్స్ ఎవరికైనా సరే ఇది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అనమాట. ఈ రిసార్ట్ మొత్తం కూడా అరౌండ్ 100 to 110 హెక్టార్స్ లో ఉంటుంది. చాలా చాలా పెద్దది. ఇక్కడే మీరు ఉండొచ్చు, స్టే చేయొచ్చు. ఐ మీన్ రూమ్స్ అన్ని ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది అండ్ రకరకాల ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట. అవన్నీ ఏంటో నేను మెల్లిగా చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్లేస్, బస్ ఈ పాయింట్ వరకు వచ్చి మిమ్మల్ని దింపేస్తుంది. ఇక్కడ నుంచి నేను మీకు ఈ ప్లేస్ ఒకసారి చుట్టూ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకా పూర్తిగా స్ప్రింగ్ స్టార్ట్ అవ్వలేదు, అలానే స్నో టైమ్ కాదు కదా. సో ఇలాగా డ్రై ట్రీస్ తోటి ఇలా కనిపిస్తుంది డ్రైగా. అదర్వైజ్ ఐదర్ స్నో టైమ్ లో వస్తే కంప్లీట్ గా వైట్ గా బాగుంటుంది, ఆర్ ఇంకొంచెం ఒక 1.5 to 2 months అయ్యాక స్ప్రింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక వస్తే మొత్తం అంతా గ్రీన్ గా చాలా 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 బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. మీరు వన్స్ ఇక్కడ రీచ్ అయిన దగ్గర నుంచి వెళ్లే వరకు ఏమేం చేయొచ్చు A to Z మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ బోర్డు మీదే ఉన్నాయి. బట్ ఇక్కడ రష్యన్ అండ్ కజాక్ లోనే ఉన్నాయి. డోంట్ వరీ. అక్కడ మీకు ఒక QR స్కానింగ్ కోడ్ కనిపిస్తుంది కదా. మీరు మీ మొబైల్ తో అది స్కాన్ చేస్తే మీకు ఇంగ్లీష్ లో కూడా వచ్చేస్తుంది అనమాట మొత్తం అన్ని డీటెయిల్స్. సో మీరు ఆ పని చేసి ఇంగ్లీష్ లో చదువుకోండి. ఇక్కడికి రాగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ లో ఈ రోప్ అడ్వెంచర్ పార్క్ కనిపిస్తుంది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ యాక్సెస్ ఉంది. నో ఏజ్ లిమిట్ అన్నమాట. అండ్ ఒకసారి ఎక్కి ఇంకా దూరుకుంటూ వెళ్ళడం, దాటుకుంటూ వెళ్ళడం, దూక్కుంటూ వెళ్ళడం, వేలాడుకుంటూ వెళ్ళడం, జారుకుంటూ వెళ్ళడం, ఇంకా ఇవన్నీ మీకు తెలుసు కదా ఈ రోప్ అడ్వెంచర్ పార్క్ అంటే. సో అదనమాట ఈ ప్లేస్. ఈ రోప్ పార్క్ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా. సో వాటికే కట్టేసి ఈ ట్రీస్ మధ్యలో నేచురల్ ఫీలింగ్ లాగా బాగా క్రియేట్ చేశారనమాట. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. అక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ పార్క్ చేసి ఉన్నాయి కదా. ఆ వైట్ ది ఏదో ప్రైవేట్ బస్, ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించే అన్ని కూడా ఈ 210 బస్ వస్తుంది ఇక్కడికి అని చెప్పాను కదా. సో అదనమాట ఆ బస్సెస్ ఉండే ప్లేస్. సో ఇటు నుంచి పైకి వచ్చి నేను మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఆ రోప్ అడ్వెంచర్ పార్క్ చూపించాను. ఇక్కడ మీకు కనబడే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, మీరు స్టే చేయొచ్చు అని. కౌంటీ 2-3 days ఇక్కడే ఉండొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా ఒకసారి నేను చుట్టూ చూపిస్తున్నాను చూడండి. అండ్ లివింగ్ ఇన్ వుడ్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మీకు కనిపిస్తోంది
చూసారా అక్కడ ట్రాలీ పార్క్ అన్నమాట. అంటే మనల్ని ఇలా రోప్ కి కట్టేసి వదిలేస్తే మనం జారుకుంటూ ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్స్ మీదకి వెళ్ళిపోతాం చూసారా. సో అదనమాట మీకు అక్కడ కనిపిస్తున్న మౌంటైన్ నుంచి మొత్తం ఆ రోప్ వే అంతా కూడా ఈ లెఫ్ట్ లో ఉన్న మౌంటైన్ మీద వరకు ఉందన్నమాట. ఇది చాలా హైట్ లో ఉన్నాయి అండ్ యాక్చువల్ గా డిఫరెంట్ హైట్స్ లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది కేబుల్ కార్ రోప్ వే అనమాట. ఆ దూరంగా కనబడే మౌంటైన్ కి ఇవేంటంటే క్లోజ్డ్ కేబుల్ కార్స్ కాదు, ఇలాగా ఓపెన్ చైర్ టైప్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఈ ఓపెన్ చైర్ టైప్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడంటే స్నో లేదు కానీ మామూలుగా అయితే స్నో టైమ్ లో కూడా ఇదంతా ఫుల్ స్కీయింగ్ ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ చైర్స్ లో అయితేనే డైరెక్ట్ గా దిగి స్కీయింగ్ చేసుకుంటూ ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్ మీదకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ అన్ని కూడా ఓపెన్ చైర్ టైపే. ఆ నెక్స్ట్ మౌంటైన్ రీచ్ అవడానికి ఇప్పుడు మేము ఈ రైట్ తీసుకున్నాము. ఇంతకు ముందు కోక్టో బే వెళ్ళినప్పుడు అలాగే షింబులాక్ అవన్నీ కూడా క్లోజ్డ్ కేబుల్ కార్స్ చూపించాను కదా. ఇది ఎక్కడ మేము ఫస్ట్ టైం అనమాట. నాకు మా అబ్బాయికి అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇలా ఓపెన్ దాంట్లో. యాక్చువల్ గా కొంచెం భయం కూడా వేస్తుంది. బాగా హైట్స్ నుంచి చూడటానికి భయపడే వాళ్ళకి ఇది భయం వేస్తుంది కిందకి చూడాలంటే. బట్ ఓకే, పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళని పట్టుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా సరే చాలా డేంజరస్ అనమాట. ఇది మామూలు కేబుల్ కార్స్ లానే ఇవి కూడా రన్నింగ్ లో ఎక్కడం రన్నింగ్ లో దిగడం, బట్ స్టిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఓపెన్ టైప్ కదా, కొంచెం అటు ఇటు అయినా సరే గమ్ముని హైట్స్ నుంచి పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో అటువైపు వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఓపెన్ దాంట్లో చుట్టూ చూసుకుంటూ వెళ్ళడం మాకైతే ఫస్ట్ టైం ఇది ఇలా ఓపెన్ దాంట్లో. చాలా బాగుంది. కొంచెం భయంగా కొంచెం ఎక్సైటెడ్ గా అలా ఉంది ఈ ట్రీస్ మధ్యలోంచి ఇలాగా. జస్ట్ ఈ వ్యూస్ అన్ని మీరు చూడండి. యాక్చువల్ గా ఇది ఎటు కాని టైం అన్న విషయం మాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఇంకొంచెం స్ప్రింగ్ కూడా అయిపోయి సమ్మర్ లో వచ్చుంటే చుట్టూ గ్రీన్ తోటి చాలా బాగుండేది. లేదంటే కంప్లీట్ గా స్నో టైమ్ లో వచ్చుంటే చుట్టూ మంచుతోటి వైట్ గానా బాగుండేది. బట్ స్టిల్ ఇది కూడా బానే ఉందనుకోండి. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అది మన నెక్స్ట్ స్టాప్ అన్నమాట. సో అంత దూరం ఇలాగా ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నట్టు నాకైతే చాలా బాగుంది. కిందంతా మంచు కనిపిస్తుంది కదా, ఇంకా మంచు మాత్రమే మిగిలిందనమాట. నేను మా అబ్బాయి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాం కానీ మా హస్బెండ్ మొహం గమనించండి, బిగుసుకుపోయి కూర్చున్నారు. ఆయనకి చాలా భయం అనమాట. హైట్స్ అంటే బేసిక్ గా భయం. సో బిగుసుకుపోయి కామ్ గా కూర్చున్నారు. ఇప్పుడు అక్కడ నేను లైవ్ లో ఏదైనా మాట్లాడదామంటే నోరు తెస్తే తన్నేటట్టు కూర్చున్నారు చెప్పాలంటే. అందుకే ఇంకా మా హస్బెండ్ ని భయపెట్టడం ఇష్టం లేక నేను మా అబ్బాయి కామ్ గా కూర్చున్నాం అనమాట, నోర్లు మూసుకుని. కానీ నాకేం నవ్వాగట్లేదు ఆయన ఫేస్ చూస్తుంటుంటే. చూడండి ఎలా కూర్చున్నారో.
వచ్చేసాం మన నెక్స్ట్ మౌంటైన్ మీదకి. ఇది రన్నింగ్ లోనే దూకేయాలి. సో మీరు నెక్స్ట్ మౌంటైన్ మీదకి వచ్చాక మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్లేస్ ఇదనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే చుట్టూ మొత్తం సరౌండింగ్ మౌంటైన్స్ అన్ని కూడా పనోరమిక్ వ్యూ అనమాట. ఇలా లైవ్ లో ఉండి చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. ఈ కెమెరాలో నేను షూట్ చేసిన దాంట్లో ఎంత క్లారిటీ కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ యాక్చువల్ గా ఈ ప్లేస్ కి వస్తే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా స్నో టైమ్ లోను ఇంకొంచెం సమ్మర్ లో అయితే మాత్రం ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నేను ఇదే పాయింట్ రిపీటెడ్ గా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, నా వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా విజిటర్స్ ఉంటే గనక వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, అందుకోసం నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. లైక్ ఒక పాయింట్ లో మిస్ అయినా సరే ఇంకో పాయింట్ లో అట్లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ని క్యాచ్ చేస్తారనే ఇంటెన్షన్ తోటి అనమాట. అది అక్కడ కింద కనిపిస్తోంది చూసారా, అక్కడి నుంచి వచ్చాం ఇప్పుడు మనం ఈ ప్లేస్ కి. ఈ చుట్టూ సరౌండింగ్ వ్యూస్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇదే పాయింట్ నుంచి మళ్ళీ కింద వేరే మౌంటైన్స్ కూడా ఇంకో రోప్ వే, ఐ మీన్ ఈ కేబుల్ కార్ ఉంది, బట్ ప్రస్తుతం రన్ చేస్తున్నట్లేరు, మరి రీజన్ తెలీదు. సో ఇంకా వేరే కింద మౌంటైన్స్ కి 2 లెవెల్స్ వరకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఇంకో కార్నర్ నుంచి మొత్తం ఈ సరౌండింగ్ మౌంటైన్స్ పనోరమిక్ వ్యూ. మాకైతే ఇక్కడ ఉండి చూడటానికి చాలా చాలా బాగున్నాయి, చాలా బాగుంది ఈ ప్లేస్ కూడాను. మనం ఇప్పుడు ఒక్క లెవెల్ మౌంటైన్ మీదకి వెళ్ళాం కదా, అక్కడి నుంచి అటువైపు డౌన్ కి ఇంకో 2 లెవెల్స్ మౌంటైన్స్ కి కేబుల్ కార్ ఫెసిలిటీ ఉంది. మేబీ అది కంప్లీట్ స్నో టైమ్ లో స్కీయింగ్ చేసే వాళ్ళ కోసం ఆపరేషన్ లో ఉంటుంది అనుకుంటా, ప్రస్తుతానికి లేదు. సో ఇందాక నా వెనకాల మీకు కనబడే పాయింట్ నుంచి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తున్నాం స్టార్టింగ్ పాయింట్ కి. బట్ సీరియస్లీ ఈ ఓపెన్ కేబుల్ కార్ టైప్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇది కొంచెం ఎక్సైటెడ్ గా థ్రిల్లింగ్ గా చాలా చాలా బాగుంది. మా హస్బెండ్ మొహం చూస్తే మాత్రం నాకు నవ్వు ఆపుకోవడం కష్టమే అయింది. అదిగో మీరు చూడండి ఎంత కామ్గా కూర్చున్నారో. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి వెనక్కి వచ్చేస్తే మీకు ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది. ఇది క్లైంబింగ్ వాల్ పార్క్ అన్నమాట. ఏంటంటే ఈ నేచురల్ గానే మౌంటైన్స్ మీద రోప్స్ తో పట్టుకుని అలాగా నేచురల్ గా క్లైంబింగ్ చేసుకుంటూ వెళ్ళడం అలాంటి ఇంట్రెస్ట్స్ ఎవరికన్నా ఉంటే గనక వాళ్ళ కోసం ఈ ఫెసిలిటీ అంతా. నేచురల్ రాక్ క్లైంబింగ్ అనుకోండి. ప్రస్తుతానికి ఇది కూడా ఆపరేటింగ్ లో లేదు. మేబీ మేము వచ్చిన టైం రాంగ్ ఏమో తెలీదు. బట్ వాట్ ఎవర్, ఈ రోప్ క్లైంబింగ్ కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ యాక్సెసరీస్ అంతా కూడా ఇదిగోండి ఇక్కడ ఇస్తారు. అండ్ మేము వచ్చిన టైం కి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో కొంచెం సేపు అటు ఇటు పరిగెట్టి ఆ బ్రిడ్జ్ మీద కాలువ పై నుంచి అలా ఏదో ఆడుకున్నాం, టైం పాస్ చేసాము.
రోప్ అడ్వెంచర్ పార్క్ అలాగే పైన కేబుల్ కార్ లో నెక్స్ట్ మౌంటైన్ కి వెళ్ళొచ్చేసరికి హాఫ్ డే అయిపోయింది. నౌ ఇట్స్ లంచ్ టైం. ఆల్మటీ సిటీలో తప్ప ఆల్మటీ నుంచి సిటీ నుంచి కొంచెం దూరంగా ఎక్కడికైనా మౌంటైన్స్ రీజియన్స్ లోకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్యూర్ వెజిటేరియన్స్ అయితే మీ ఫుడ్ మీరే క్యారీ చేసుకోవాలి. అలాగే మా ఫుడ్ మేమే క్యారీ చేసుకున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా చేతిలో బ్యాక్ ప్యాక్స్ కనబడ్డాయి అంటే అది మా ఫుడ్ అని అనమాట అర్థం. సో అక్కడ కూర్చుని తినడానికి చాలా బాగుంది ప్లేస్ కూడా. సో ఆ రోజు మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళామన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి తెచ్చుకున్న ఫుడ్ ని షేర్ చేసుకుని హ్యాపీగా తినేసాం. అయిపోయింది మా లంచ్ టైం. నేను తీసుకెళ్లిన పులిహోర తోటి వాళ్ళు తెచ్చిన పూరీలతోటి అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు ద రిసార్ట్. మీకు ఫస్ట్ లో చూపించిన రోప్ అడ్వెంచర్ పార్క్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద ఉయ్యాలుంది. ఇదేంటంటే ఇక్కడ కజాక్స్తాన్ వీళ్ళ ట్రెడిషన్ అన్నమాట. ఇది నవరోజ్ అని స్ప్రింగ్ స్టార్టింగ్ లో నవరోజ్ అని చేసుకుంటారు. అంటే వీళ్ళకి కొత్త సంవత్సరం స్టార్టింగ్ అనమాట. అది వీళ్ళు నవరోజ్ అంటే అది దే కన్సిడర్ యాజ్ దేర్ న్యూ ఇయర్ అనమాట. లైక్ మన ఉగాదిలా అనుకోండి. సో మనకి ఉగాది పచ్చడి తింటాం. అలాగా వీళ్ళకి నవరోజ్ కి ఇలా పెద్ద పెద్ద ఉయ్యాలు అవన్నీ కట్టుకొని వాళ్ళు అలా ఊగుతూ ఉంటారనమాట. అండ్ ఇదే పాయింట్ లో నుంచి మీరు పైకి చూస్తే నేను చెప్పిన ట్రాలీ పార్క్ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ కి రీచ్ అవ్వాలి మనం. వీళ్ళే తీసుకెళ్తారు కార్స్ లో ఆ పైకి. సో అక్కడికి వెళ్ళాక మనకి ఇంకా ఆ రోప్ అవన్నీ కట్టేసి దానికి వదిలేస్తారు. ఆ హైట్ లోంచి జర్రమని జారుకుంటూ ఆ మౌంటైన్ నుంచి ఈ మౌంటైన్ మీదకి వచ్చేయడమే. ధైర్యం ఉన్నవాళ్ళు చక్కగా ట్రై చేయొచ్చు. ఇట్లాంటి అడ్వెంచర్స్ అన్ని ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మాత్రం. నేను డిఫరెంట్ జూమ్ లెవెల్స్ లో చూపించాను. లాస్ట్ లో ఉన్న అన్జూమ్ చేసిన లెవెల్ ఇది మనకి యాక్చువల్ గా ఇక్కడ నుంచుంటే కనబడే హైట్ అనమాట. సో అంత పైకి అక్కడి నుంచి జారుకుంటూ ఇక్కడికి రావడం అంటే చాలా ధైర్యం కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ మీకు కనబడేదంతా కూడా పిల్లల పార్క్ అనమాట. బిలో 12 years. లైక్ వాళ్ళకి స్వింగ్స్ అని, వాళ్ళకి బుజ్జి రోప్ వాక్స్ అని, అలాగా ఇంకా పిల్లలకి అనమాట కిడ్స్ ఎంటర్టైన్మెంట్ ఏరియా. దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, అసలు లోపల కూడా పిల్లలకి ఏమేమి ఉన్నాయి అని ఎవరన్నా డౌట్ ఉంటే గనక లైక్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి చూడండి. ఎందుకంటే మా అబ్బాయి ఎంజాయ్ చేశాడు ఇక్కడ. నేను లైక్ ఆ వీడియో అంతా పెట్టలేదు, వీడియో చాలా లెందీ అయిపోతుందని. బట్ చూడాలి అనుకుంటే గనక ఆ వీడియో సెపరేట్ గా పెట్టాను. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళి చూడండి. అండ్ ఇంకా కొంచెం ముందు పైకి వస్తే చెప్పాను కదా ఇక్కడ ఉండొచ్చు అని, రిసార్ట్ ఏరియా అనమాట. ఇవన్నీ డిఫరెంట్ రూమ్స్ అవన్నీను చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఇదిగో చూసారా, లైక్ లివింగ్ ఆన్ ట్రీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇవన్నీ రూమ్స్, మీరు ఇక్కడ స్టే చేయొచ్చు మీకు కావాల్సిన రోజులు. ఫుడ్ ఫెసిలిటీ అన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అన్ని రూమ్ సర్వీసులు ఉంటాయి, అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ రిసార్ట్స్ ముందే మళ్ళీ ఇలా కిందకు వస్తే ఆల్రెడీ మౌంటైన్స్ లోంచి వస్తున్న కాలవని ఇలాగా వాటర్ ఫాల్ లాగా డిజైన్ చేసి ఇదంతా చక్కగా నీట్ గా పెట్టారనమాట. చుట్టూ బెంచెస్ అవన్నీ వేసి లైక్ కూర్చొని చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు.
సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మేము వచ్చింది ఏప్రిల్లో, అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ స్నో టైమ్ అండ్ నాట్ ఈవెన్ స్ప్రింగ్ సమ్మర్ ఎనీథింగ్ అనమాట. ఇట్స్ జస్ట్ చేంజింగ్ ఫ్రమ్ స్నో టైమ్ టు స్ప్రింగ్. సో మీకు చుట్టూ అంతా ఇలాగ డ్రైగా ఇలా కనిపిస్తుంది. నేను మా ఫ్రెండ్స్ని అడిగి లైక్ వింటర్ వ్యూస్ కలెక్ట్ చేసుకున్నాను, అది కూడా ఎండింగ్లో పెడుతున్నాను. ఇదే ప్లేస్లో మీరు వింటర్లో చూడాలంటే కనుక జస్ట్ డిఫరెంట్ ప్లేసెస్ ఎలా ఉంటాయో చూడండి. ఇదండి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా వింటర్ వ్యూ ఆఫ్ ఓయ్ కొరగోయ్ అనమాట. అందరూ స్కైయింగ్ చేస్తూ జనాలు చాలా బిజీగా ఉన్నారు చూసారా. అట్లీస్ట్ వ్యూస్ అయినా కంప్లీట్ గా ఉంటాయి అనమాట. చక్క ఫుల్ వైట్ తోటి చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అంతాను. ఇదేనండి ఓయ్ కొరగోయ్ అనే మౌంటైన్ రిసార్ట్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జార్జెస్ ఆఫ్ ది ట్రాన్స్ ఇలి అలాతౌ మౌంటైన్స్ ఆల్మాటీ వచ్చే విజిటర్స్ మీరు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్ తో వచ్చినా సరే ఒక 1 ఫుల్ డే ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అండి ఇది. వితౌట్ ఏజ్ లిమిట్, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీను, అండ్ నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ సిటీ అనమాట. అదొక బెనిఫిట్. అండ్ గుర్తుంచుకోండి బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. సో ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అంతా ఎలా ఉందో నాకు మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళలో విజిటర్స్ ఎవరైనా ఉంటే గనక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్స్ లో అడగండి. ఈ కంటెంట్ అంతా మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. దస్ విదానియా.